నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ప్రపంచంలో దిక్కులేని కులం ఒకటి ఉంది. అదే బ్రాహ్మణ కులం. అంటే ఎన్ని అత్యాచారాలు జరిగినా వీళ్ళ సంఖ్యాబలం తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళపై దాడులు జరుగుతూనే ఉంటాయి. మనం ఊళ్ళలో చూసుకున్న 5,000 జనాభాకు ఒక్క ఫ్యామిలీ బ్రాహ్మణ కుటుంబం ఉంటుంది, లేదా 2 బ్రాహ్మణ కుటుంబాలు ఉంటాయి. దానికన్నా ఎక్కువ ఉండవు. బ్రాహ్మణులు ఎవరితో తగువ పెట్టుకోరు. తమ పని తాము చేసుకొని పోతూ ఉంటారు. వాళ్ళు పిరికివారు అని కూడా చాలా మంది అంటూ ఉంటారు. కొంతమంది ఆ పిరికితనాన్ని మృదు స్వభావము అని కూడా అంటూ ఉంటారు. డిస్క్లైమర్ ఏం చెప్పదలుచుకున్నా అంటే, నేను కూడా బ్రాహ్మిన్ అంటే బాపనోడిని. దాంట్లో మధ్వాస్మ్యం అంటే కృష్ణ భక్తులం. ఇవి ఉడుపి ఆ ఏరియా కృష్ణ భక్తులం. మధ్వాస్ కొద్దిగా ఆచారాలు బీభత్సాలు ఎక్కువ ఉంటాయి. అంటే నేను పాటించాను, కానీ మా క్లాన్లో అంటే ఈ మధ్వాస్లో చాలా ఆచారాలు కట్టుబాట్లు ఎక్కువ ఉంటాయి. నేను కులం జోలికి ఎప్పుడు వెళ్ళను, కానీ ఇవాళ పర్టికులర్లీ మా కులం గురించి తప్పకుండా అందరూ తెలుసుకోవాలి. అసలు ఈ బ్రాహ్మణ్స్ రిలేటెడ్ ప్రొఫెషన్స్ ఎందుకు దాడికి గురవుతూ ఉంటాయి? దీనికి ముఖ్య కారణం ఏమి? పూర్వకాలం నుంచి కొంతమంది బ్రాహ్మణులకు మర్యాద ఇస్తే కొన్ని కులాల వాళ్ళు వీళ్ళని బాగా దూషిస్తారు. అసలు సొసైటీలో ఉన్న చెడు కంత బ్రాహ్మణులే కారణము అని అనుకుంటూ ఉంటారు. తప్పులే. నేను ఎప్పుడూ ఒకటే ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు తెలంగాణ పాపులేషన్ తీసుకుంటే హార్డ్లీ 1% కూడా బ్రాహ్మిన్స్ ఉండరు. అది పక్కన పెడితే తెలంగాణలో 99.9% నాన్ వెజిటేరియన్స్. అంటే బ్రాహ్మణులలో కూడా చాలా మంది నాన్ వెజ్ తినేవాళ్ళు ఉన్నారు అని అర్థం. 1% బ్రాహ్మణ్ ఉంటే 99.9% నాన్ వెజిటేరియన్స్ ఎలా ఉంటారు? అంటే బ్రాహ్మిన్స్లో అట్లీస్ట్ ఒక 60% నాన్ వెజ్ తింటున్నారు అని అర్థం. నేను ఈ విషయం విని గర్వపడ్డాను, బాధపడలేదు. నేను ఎవరైనా బాగా బ్రాహ్మణులను వాళ్ళ ప్రొఫెషన్స్ని బాగా కించపరిచేవాళ్ళని నేను ఒకటే అడుగుతా. ఇతర కులాలు మతాలు అందరూ కలిసి 99% ఉన్నారు. కరెక్టా? ఒక దోమని నలిపేసినట్టు బ్రాహ్మణ కులాన్ని నలిపేయచ్చు. ఒక దోమని నలిపేసి, ఇంకా దోమని నలిపేసేది కష్టం, కానీ బ్రాహ్మణులను నలిపేసేది చాలా ఈజీ. మరి వేల సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా, దశాబ్దాలుగా, కొన్ని ఏళ్లుగా, కొన్ని దినాలుగా
మళ్ళీ ఈ బ్రాహ్మణ కులం అంతరించిపోవాలి కదా. అంతరించకుండా దాని ప్రాబల్యం చాటుకుంటూనే ఉంది. ఎట్లా? ఇప్పుడు హిందూ ధర్మం అంటే ఇప్పుడు బియాండ్ బ్రాహ్మణిజం వెళ్ళిపోయింది. బ్రాహ్మణుల చేతిలో హిందూయిజం లేదు, లేదా సనాతన ధర్మం అనేది బ్రాహ్మణుల చేతుల మీదుగా నడుస్తలేదు. ఎవరైనా దేవుడి పుస్తకం తీసుకొని ఏదైనా ఇష్టం వచ్చినట్టు చదువుకోవచ్చు. అందరూ మంత్రాలు పఠించవచ్చు. అందరూ గుడిలో పోయి ఏ చేతితోనైనా ఆరతులు తీర్థాలు తీసుకోవచ్చు. డబ్బున్న ప్రతివాడు ఇమ్మీడియట్ దర్శనం పొందవచ్చు. గుళ్ళన్నీ బ్రాహ్మణులకు తప్ప అందరికీ చెందినవి. అంటే బ్రాహ్మణులకు ఆప్షన్స్ చాలా తక్కువైపోయినాయి. ఇప్పుడు గుళ్ళు కూడా ఎవరంటే వాళ్ళు మేనేజ్ చేయవచ్చు. ఒక గుడి యొక్క చైర్పర్సన్ ఏ కులమైనా ఉండొచ్చు, ఆయన ఎలాంటి పనులన్నా చేయొచ్చు, కానీ ఆయన చైర్పర్సన్ ఆఫ్ దట్ గుడి. అంటే ఒక బాపనాయన ఆయనకు అణిగి మణిగి ఉండాలి. సోషల్ మీడియాలో కానీ జనరల్ మీడియాలో కానీ ఎప్పుడు బ్రాహ్మణులను దూషిస్తుంటే ఎప్పుడైనా మీరు ధర్నాలు రాస్తారోకోలు బ్రాహ్మణులు చేసింది చూసారా? ప్రభుత్వంలో అత్యున్నత పదవుల్లో బ్రాహ్మణులు ఉన్నప్పటికీ వాళ్ళు జూనియర్ లెవెల్లో ఉన్న బ్రాహ్మణులను ఎప్పుడైనా కాపాడుతూ వత్తాసు పలుకుతూ చూసారా? చూసి ఉండరు. ఎందుకంటే బ్రాహ్మణులలో ఒక్కగంటే ఒకనికి పడదు. అయినా యుగాలుగా, దశాబ్దాలుగా, వందల సంవత్సరాలుగా బ్రాహ్మణులు ఆ 1% అణిగి మణిగి బ్రతుకుతూనే ఉన్నారు. నా ప్రకారం అట్లీస్ట్ ఒక 50% పాపులేషన్ బ్రాహ్మణ వ్యతిరేకి. ఏ కులాలకి ఆపర్చునిటీ దొరకదో అది బ్రాహ్మణ కులాన్ని అంటే తూలనాడి బండబూతులు తిట్టి వాళ్ళ కసి తీర్చుకుంటారు. మీరు ఎప్పుడైనా చూడండి బీఎస్పీ ర్యాలీలు, వాళ్ళు వీళ్ళు ఎప్పుడు చూడండి బ్రాహ్మణిజం 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 అంటారు. అరే పాపులేషన్లో 1% లేరు వీళ్ళు. చాలా మంది బ్రాహ్మణ్స్ డ్రైవర్ కూడా వేసుకోరు, ఇట్టి గోచి కట్టుకుంటారు. డ్రైవర్ కూడా ఉండదు పాపం, పైన బనియన్ కూడా ఉండదు. అంటే బట్టలు కూడా సరిగ్గా లేని వ్యక్తి బ్రాహ్మణ్. మరి వాడిని పట్టుకొని మీరు ఇట్లా మీరు అట్లా బ్రాహ్మణిజము దానివల్లనే కాస్ట్ వచ్చినాయి. నేను ఒకటి నిజం చెప్తా, సొసైటీలో ఉన్న తారతమ్యాలకు బ్రాహ్మణులను అడ్డం పెట్టుకొని గత పాలకులు రాజుల దగ్గర నుంచి అందరూ సొసైటీని కంట్రోల్ చేసేవారు బ్రాహ్మణులను అడ్డం పెట్టుకొని. బ్రాహ్మణులు ఇంత క్రూరత్వం భరిస్తూ రాజుకు కానీ ప్రజలకు కానీ తమ సేవలు అందిస్తూనే ఉన్నారు. నేను సమాజానికి ఒక క్వశ్చన్ అడుగుతా. బ్రాహ్మణులు దుర్మార్గులు, దృష్టులు, నీచులు, నికృష్టులు, కుళ్ళుబోతులు, అవినీతి పరులు, సమాజాన్ని విచ్ఛిన్నం చేసే పనులు చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళని బాయ్కాట్ ఎందుకు చేస్తలేదు సొసైటీ? నేను స్పష్టంగా అడగదలుచుకోను.
ఇంత నీచమైన కులాన్ని అందరూ బైకాట్ చేస్తే వీళ్ళకి తిండి ఉండదు కదా. వీళ్ళు రైతులు కాదు, బ్రాహ్మణులు, గుళ్ళ పొంటి కూర్చొని అడుక్కొని తినేటోళ్ళు, పౌరోహితం చేసుకునేటోళ్ళు, ఇంటికి తిరిగి పూజలు చేసుకునేటోళ్ళు, ఎక్కువైతే ఎగ్జామ్లు రాసి ఏ ఐఐటీనో అమెరికానో గవర్నమెంట్ జాబ్లలో ర్యాంకులు కొట్టి అంటే తమ టాలెంట్ చూపించి వెళ్ళిపోయేటోళ్ళు. అంటే అసలు సొసైటీలో ఏ రిజర్వేషన్ లేకుండా, అడగకుండా, ఏ మర్యాద లేకుండా ఉంటున్న కులం అంటే బ్రాహ్మణ కులం. దాంట్లో నేనున్నా కనుక నేను గర్వపడుతున్నాను. నేను అదే అడుగుతున్నా, 99% మీరే కదా, మళ్ళీ ఈ 1%ని ఏం చేయలేకపోతున్నా ఎందుకు? రీసెంట్లీ నేను టీవీ5 మూర్తి జర్నలిస్ట్ వేణుస్వామిని తీసుకొని గంట ప్రోగ్రాం పెట్టాడు. వేణుస్వామి దొంగ, వానికి ప్రిడిక్షన్ రాదు, వాడు వామాచారము ఏ ఆచారము, మటన్ చికెన్ ఫిష్ అంటాడు, తాగుతాడు తింటాడు, వాడు అస్సలు మంచోడు కాదు, వాడు జ్యోతిష్యానికి చెడ్డపేరు తెస్తుండు. ఇవన్నీ బాగా గట్టిగా వచ్చిండు ఒక గంట సేపు. నేను కొంచెంసేపు విన్నా. అంటే ఈ జర్నలిస్ట్ సన్నాసులకు ధీటుగా మాట్లాడేటోడు దొరకడు. అటువంటి వాడు ఉంటే వాడిని విలువాడు. కరెక్టా? మీరు ఇదే కాదు, టీవీ5 మూర్తిని అట్లా ఉత్సవేయచ్చు. ఇప్పుడు ముహూర్తాలు నమ్మకాలు ఇవన్నీ మిథ్య అయినప్పుడు ఇస్రో తన రాకెట్ లాంచ్ చేసేటప్పుడు, శాటిలైట్ లాంచ్ చేసేటప్పుడు ముహూర్తం తీసుకొని ఒక మోడల్ పెట్టుకొని తిరుపతికి పోయి ఆ మోడల్ని చూపించి ఆర్తి ఆశీర్వాదాలు తీసుకొని వస్తారు. అంటే ఇలా చేయాలి అని ఎవరు చెప్పింటారు? అంటే ఆచారంగా వస్తుంది. ఈ ఆచారం ఎవరు డెవలప్ చేసిండు? అంటే ఎవడో బాపనోడే, పనికి మాలిన బాపనోడే చెప్పిండొచ్చు. మీరు రాకెట్ పంపించేటప్పుడు మీరు ఒకసారి తిరుపతికి పోయిరండి. రాకెట్కు తిరుపతికి ఏమన్నా సంబంధం ఉందా? వెంకటేశ్వర స్వామి ఎప్పుడైనా శాటిలైట్ పంపించండా? ఏమన్నా అనుభవం ఉందా వెంకటేశ్వర స్వామికి? ఆయన ఏం చేస్తాడు? కామ్గా ఇట్లా కూర్చొని ఉంటాడు. నాకు ఇట్లా ఇస్తే నేను ఇది ఇస్తాను, నేను ఇట్లా ఇస్తే ఇది ఇస్తా, ఇట్లా ఒక డ్యాన్స్ ఉంటుంది అట్లా. ఆయనకి ఏం తెలియదు వెంకటేశ్వర స్వామికి. మరి ఈ టెక్నిక్ ఎవరు చెప్పింటారు? ఏ బాపనోడో చెప్పింటాడు. గలీజ్ నా కొడుకు, అన్సైంటిఫిక్ ఫెలో వాడు బాపనోడు. ఇస్రో రాకెట్ మోడల్ తీసుకొని తిరుపతికి పోయేస్తే శాటిలైట్స్ అవన్నీ ఆర్బిట్లో వెళ్ళిపోతాయి. చంద్రయాన్ పోయేటప్పుడు చంద్రయాన్ కన్నా ముందు తిరుపతికి పోయొచ్చు. ఇది కూడా ముహూర్త బలమే కదా. ముహూర్తము పిచ్చి నమ్మకము, మూఢనమ్మకం. శ్రీ మూర్తి, నీవు సైంటిస్ట్ కాదు, నీవు జర్నలిస్ట్. నీవు తర్కాలు మాట్లాడవచ్చు. నీకన్నా ఎక్కువ తర్కం ఇస్రో సైంటిస్ట్కి తెలుసు. మరి ఇస్రో సైంటిస్ట్కి తెలిసిన తర్కము నీకేం తెలుసు, ఏమి తెలియదు. బాగవు వాగు. ప్రతి పొలిటీషియను ప్రజల బలంతో గెలుచుంటాడు. ఓట్లు ఈవీఎం మెషిన్లో పడి ఉంటాయి. వాళ్ళు తిరుపతికి పోయేస్తారు. వాళ్ళు నామినేషన్ వేసేటప్పుడు ముహూర్తం తీస్తారు. లాస్ట్ అవర్లో కూడా నామినేషన్ వేస్తారు. ఎందుకంటే ముహూర్తం బాగుంది కనుక. మరి ఈ ప్రజల బలం అంటే 99% మంది బాపనోడు అంటే పడదు. వాళ్ళ ఓట్ల కోసము ఈ బాపనోడు ఫిక్స్ చేసిన ముహూర్తానికి నామినేషన్ పేపర్ ఎందుకు ఇస్తారు? ఇది ఎక్కడ పిచ్చి నమ్మకం? జ్యోతిష్యంలా
జాతకాలల్లో టైమింగ్కి ఏ ఇంపార్టెన్స్ లేకపోతే ఆ? అసలు నీ టీవీ5 ఆఫీస్ ఎట్లా ఓపెన్ అయింది? పూజ లేకుండా ఓపెన్ అయిందా? ఉం? నీ చుట్టుముట్టు ఉన్నోళ్ళు ఎంతమంది ఈ పూజలు చేపియరు? జ్యోతిష్యం ఏం చెప్తుంది? మీకు ఈ టైము బాగా లేకపోతే ఈ పూజ చేపియండి అని కూడా చెప్తుంది జ్యోతిష్యం. అంటే ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్. ఈ ఇంటర్ కనెక్టేషన్ ఇవన్నీ చేసినది ఎవరు అంటే డెఫినెట్లీ బాపనోళ్ళే. బాపనోళ్ళు ఎందుకు చేసిండ్రు అంటే వాళ్ళు బతకడానికి. ఆ? 99% మంది వద్దనుకున్నా అవి చేయించుకుంటున్నారు. అంటే ఆ ఇంటర్లింకింగ్ ఆ బ్రెయిన్లో ఎట్లా కూర్చోబెట్టిండ్రు? కొన్ని వందల సంవత్సరాలుగా మీరు ఎంత సైంటిఫిక్గా డెవలప్ అయినా బాపనోడు బతకాలి అని ఒక ఫార్ములా డెవలప్ చేసింది. దాన్నే భక్తి, జ్యోతిష్యము, వేదాలు అంటే ఇలాంటివన్నీ ప్లాన్డ్గా. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిండు, అయిపోయింది. ఇప్పుడు భగవద్గీతను ఎక్స్ప్లెయిన్ చేసేది ఎవరు? బాపనుడు. వాడు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తే అట్లా నడుస్తుంది సొసైటీ. ఇప్పుడు కృష్ణుడు ఎవడు? యాదవ్. మా కులంగా యాదవ్ చెప్పిన భగవద్గీతను బాపనుడు ఇంటర్ప్రిట్ చేస్తాడు. రామాయణం ఎవరు రాసిండ్రు? వాల్మీకి. ఆయన కులమేమి అందరికీ తెలుసు. వాల్మీకి బోయ, హంటింగ్ క్లాస్. ఆయన రాసిండు కష్టపడి రామాయణం. ఇంటర్ప్రిట్ చేసేది ఎవరు? బాబాని. ఆయన మళ్ళీ మీరే చేసుకోవచ్చు కదా, ఎవడొద్దను. మళ్ళీ బాబానాయన కాడికి ఎందుకు రావాలి? ఎందుకు రావాలరా మీరు? వాల్మీకి రామాయణం రాసిండు, తీయండి, చదువుకోండి, అయిపోయింది కదా. భగవద్గీత యాదవ్ కృష్ణుడు చెప్పిండు. అసలు బాపనోడు చదివే అవసరం లేదు భగవద్గీత. భగవద్గీత చదివి ఇంటర్ప్రిట్ చేసి చెప్పేది ఎవరు? బాపనోడు. లోపల డ్రాయర్లే ఉండవు. డ్రాయర్ ఉన్న సొసైటీకి చెప్తారు బాపనోడు. మరి వద్దు కదా. ఇప్పుడు వేదాల్లో ఏముంది? ముహూర్త బలాలు ఎందుకు? ఇవన్నీ తీసేయండి కదా. సొసైటీ నుంచి ఎంత పెరికేయండి. బాపనోడు ఎంత? వాడేమని అంటాడా? ఏమన్నాడు? ఇప్పుడు ఏదో ముహూర్తానికి నేను షాప్ ఓపెన్ చేసుకుంటా, చేసుకో. పూజలు చేయను, చేయకు. పూజలు చేపియకు. గుళ్ళలో మేమే ఎంటర్ చేసుకుంటాం, చేసుకోండి. స్నానం చేయకుండానే గుళ్ళ లోపల గర్భగుడిలో పోతాం, పోండి. ఏం కాదు. ఇప్పుడు బాసాల గుడి ఉంది, వెళ్ళిపోండి లోపల. పోయి సరస్వతి వీణ మీరే మెట్టండి, ఎవడొద్దు అంటాడు. చేసుకోండి, మీరే మెజారిటీ. పెళ్ళిళ్ళు మీ ఇష్టం, చేసుకోండి. ఇష్టం వచ్చినట్టు ముహూర్తాలు పెట్టుకోండి, రాదు. ఎవడాపుతుడు? బాపనోడు అంత ఆపటోడు. మేము రామ్ స్వామి మీ దగ్గర మేము చేసుకుంటామంటే చేసుకోండి అంటాడు. ఎందుకు చేసుకుంటలేరు? బాపనోడు బతకడానికి ఫుల్ ఇప్పుడు ఇన్సూరెన్స్ ఎట్లా చేయించుకుంటే అట్లా చేయించండు. సొసైటీలో మొత్తం ఇంటర్లింక్ చేసి పెట్టి. బాపనోడు అంటే సోమరి విధవ. కూర్చొని ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇప్పుడు నాలాంటి ఎందుకుంటే సోమరి విధవని కూర్చొని కంప్యూటర్ ముందు ఇట్లా అని పెచ్చలు కావాలి. బాపనోడు చేసే ఇటువంటి కంట్రీ పని. 4 మంత్రాలు చదువుతాడు, గంట సేపు 10,000 తీసుకొని 20,000 తీసుకొని చెక్కేస్తాడు.
నేను ఒకటే ప్రశ్న అడగవచ్చు, వేణుస్వామిని ఎందుకు తిట్టిండ్రు? ఆయన చేసిన తప్పేమి? వేణుస్వామి ఒక జ్యోతిష్యుడు. ఆయన పని ఏదన్నా కనిపించగానే దాన్ని జ్యోతిష్యం చెప్పడం. మేము అడుగుతూనే చెప్పాలి, కరెక్టే. ఇప్పుడు 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అందరు జ్యోతిష్యాలు బయటపడుతున్నాయా? పడతలేవు కదా. అంత గుట్టే కదా కదా. ఎక్కడో తెలుసుకున్నారు ఒక ఉంటాడు, వాడి జ్యోతిష్యం మీకు చెప్తలేడు కదా. ఇప్పుడు నువ్వు జర్నలిస్ట్ ఉన్నావు, నువ్వు అడుగుతూనే ఒక కేసు ఇన్వెస్టిగేట్ చేసి టీవీలో వేస్తావా? ఒక జర్నలిస్టు ఎంతవరకు తన ప్రొఫెషన్ని అంటే దానికి తగ్గట్టు పనిచేస్తుండు. యాడ్స్ తీసుకొని యాడ్స్లో ఏ ప్రాక్టికాలిటీ ఉందని నువ్వు సబ్ యాడ్స్, రియల్ ఎస్టేట్ యాడ్స్, చీరల యాడ్స్, డిస్కౌంట్ యాడ్స్, టూత్పేస్ట్ యాడ్స్ ఇస్తున్నావు. ఆ టూత్పేస్ట్ వాడితే పండ్లు ఊడిపోతే నీవు రెస్పాన్సిబులా? మన జర్నలిస్ట్ అంటే ఒక నెల తోముకోవాలి కదా దాంతో. మీ ఆవిడ చీర కట్టుకోవాలి కదా, ఒక 2-3 నెలలు కట్టుకున్నాక యాడ్స్. ఆ పర్టికులర్ కాండం యూజ్ చేసినాక నీవు యూజ్ చేసినాక బాగుంది అని అయినాకనే నీ టీవీలో యాడ్. ఏ ప్రామాణికతతో నీ ప్రొఫెషన్ని నువ్వు ముందర కొనసాగిస్తున్నావు? చంద్రబాబును తిడితే నీకేం పోయింది? నాగార్జున ఫ్యామిలీలో జాతకం చెప్తే నీకేం పోయింది? చిరంజీవి ఫ్యామిలీ జాతకం చెప్తే నీకేం పోయింది? వీళ్ళంతా ఎవరు? పబ్లిక్లో డ్యాన్సులు చేసి, యాక్టింగ్లు చేసి, టికెట్లు దొబ్బుకొని బతికే శాల్తీలు వీళ్ళు. అంటే సమాజంలో లేనిది తెరపై చూపించి మందిని మభ్యపెట్టి డబ్బులు సంపాదించే సన్నాసులు వీళ్ళు. వీళ్ళు పబ్లిక్ ఫిగర్స్. ఎవరు వీళ్ళు? పబ్లిక్ ఫిగర్స్. పబ్లిక్ అంటే ప్రజల్లో, అంటే ఫేమస్ ఉన్న ఫిగర్స్, అంటే ప్రజల్లో ఉండే ఫిగర్స్ వీళ్ళంతా. ఎవడి జాతకం అంటే వాడి జాతకం చెప్పారు. మీ జాతకం ఎట్లా చెప్పగలుగుతున్నారంటే మీ డేట్ ఆఫ్ బర్త్ గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. అది నా డేట్ ఆఫ్ బర్త్ కొట్టండి, చెప్పండి. గురుదత్ డేట్ ఆఫ్ బర్త్ అని కొడితే ఎక్కడ వస్తుంది? రాదు. 100 చూపిస్తాయి గురుదత్. అదే మీరు చిరంజీవి అని కొట్టండి వచ్చేస్తుంది, నాగార్జున అని కొట్టండి వచ్చేస్తుంది, నాగ చైతన్య అని కొట్టండి వచ్చేస్తుంది, షకీలా అని కొట్టండి తుర్కామె అని. ఆమె డేట్ ఆఫ్ బర్త్, ముహూర్త బలము అన్నీ ఉంటాయి. అన్నీ ఎప్పుడెప్పుడు పుట్టింది, ఆమె జాతకం కూడా చెప్పొచ్చు, తుర్కామె జాతకం కూడా చెప్పొచ్చు, షకీల జాతకం కూడా చెప్తారు, షారుఖ్ ఖాన్ జాతకం కూడా చెప్తారు. ఎందుకు? పబ్లిక్లో వీళ్ళ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వేణుస్వామి ఏం చేసిండు? తన వృత్తి ఏదో ఆ వృత్తి ప్రకారము డేట్లు తీసుకొని వీళ్ళ జీవితం ఇలా ఉండబోతుంది అని చెప్పాడు. వాడు వేణుస్వామి చెప్పింది 99% ఫెయిల్ అవుతుంది. ఇది స్పష్టం కదా. వేస్ట్ నా కొడుకు వేణుస్వామి కదా. ఏది చెప్పినా అది నమ్మొద్దు, నమ్మశక్యంగా ఉండదు కదా. మరి ఆ నమ్మకం లేనోడు, వేస్ట్ ఫెలో, జ్యోతిషం అస్సలు తెలియనోడికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు? కరెక్టే. ఇప్పుడు నీ డేట్ ఆఫ్ బర్త్ దొరకదు, ఎందుకంటే నువ్వు ఫేమస్ కాదు. కానీ చిరంజీవి, ఏది చిరంజీవి నేనవా ఎవరు ఉండి గ్రాండ్ డాటర్ ఏమది కలంకృతనా ఎంకృత, కోతి కొమ్మచ్చి పేర్లు పెడితే నీ జాతకాలు బాగా అయిపోతాయా? కింకార. సగం మంది నీ ఫ్యామిలీలో ఆ పాప పేరు పిలవలేరు.
ఆ స్థితిలో ఉంది. క్లింకార్ డిఫరెంట్గా ఉండాలని ఎక్కడి నుంచి ఏరుకొచ్చి పేరు పెడితే అది ఒక దేవత పేరని. ఇప్పటిదాకా విన్నారా? మీరు ఎవరైనా పెట్టుకున్నారా పేరు? పెట్టుకోండి. క్లింకార్. మీరందరూ పిల్లలు పుట్టంగానే చూపిస్తారా మీడియాకు? మీడియా చూస్తారా వచ్చి? నాకు పిల్లలు పుట్టిండ్రు వచ్చి చూడండి అంటే మొత్తం వస్తారా? రారు. కానీ నీకు వస్తారు. ఎందుకు? నువ్వు పబ్లిక్ ఫిగర్. నువ్వు పబ్లిక్ నుంచి పైసలు సంపాదిస్తావు కనుక నీవు పబ్లిక్ ఫిగర్. నువ్వు పబ్లిక్లో ఓట్లు వేస్తే వస్తావు కనుక నీవు పబ్లిక్ ఫిగర్. నువ్వు పబ్లిక్లో అన్నీ చూపిస్తావు కనుక పబ్లిక్ ఫిగర్. అందరు ఆడవాళ్ళు అన్నీ చూపించారు కదా. కానీ మీరు ఫేమస్ ఫిలిం పర్సనాలిటీ ఆడవాళ్ళు చూడండి అన్నీ చూపిస్తారు. అప్పుడు సిగ్గు లేదు. కానీ మీ జాతకాలు చెప్తే మీకు మంట. జర్నలిస్టు ఆధారాలు లేకుండానే జర్నలిజం న్యూస్ చేయవచ్చు. ఇప్పుడు 4 ఏళ్ళు 5 ఏళ్ళు జగన్ చేసిన క్రైమ్స్కి ఆయనకు శిక్ష పడలేదు. ఏం బీక్కున్నారు? నీ దగ్గర జర్నలిస్టిక్ పవర్ ఉంటే జగన్ జైల్లో ఉండాలి. బయట ఎందుకున్నాడు? ఎందుకున్నాడు అంటే నీ వృత్తి ధర్మం సరిగ్గా చెయ్యలేకపోయినావు మూర్తి. కానీ స్ఫూర్తి కానీ ఏ ఎదవైనా కానీ జగన్ బయట ఎందుకున్నాడంటే నీలాంటి కరప్ట్ జర్నలిస్ట్ ఉన్నందుకే, నీలాంటి వేణుస్వామి జర్నలిస్ట్ ఉన్నందుకే ఇలా ఏడ్చింది. నీ వృత్తికి నీవు ఎలా తేడా వచ్చినా కవరింగ్ తెచ్చుకుంటున్నావో వేణుస్వామి కూడా తాను చెప్పిన జాతకాలు టాలీ కాకపోతే కవరింగ్ ఇచ్చుకుంటాడు. మీరే కవరింగ్ ఇచ్చుకోవడానికి రెడీ అయినప్పుడు సొసైటీలో ఉన్న చెడుకంతా కారణమైన బ్రాహ్మణులు కవరింగ్ ఇచ్చుకుంటే అదేం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము వేల సంవత్సరాల నుంచి ఈ మూఢనమ్మకాలు ఇవన్నీ డెవలప్ చేసి పూసిన వాళ్ళము. మాకెంత తెలివి ఉండాలి? మీరు ఏదని అనుకోండి, కొడితే పడిపోతాం మేము. తెలివితేటలతో దగ్గరకు వచ్చిందంటే మస్ అయిపోతాం. ఇప్పుడు నేనేమనుకోను, మీరేమనుకోద్ది. ఆ వేణుస్వామిని అంత తిడుతున్నారు కదా, అప్పుడు ఆ వేణుస్వామికి నాకు ఏం తేడా ఉంది? వేణుస్వామి జాతకాలు చూసి మంది జాతకాలు చెప్తుంది, నేను రియల్ ఎస్టేట్ జాతకాలు చెప్తున్నాను. నేను ఒక వేణుస్వామిని, నేను బద్మాష్ గాని, 420 గాని. ఏ ఆధారాలు లేకుండా మంచి మంచి రియల్ ఎస్టేట్ ఫర్మ్స్ పైన నిరాధారమైన జాతకం చెప్తున్నా. ఇప్పుడు పోయి రియల్ ఎస్టేట్ వాళ్ళని అడగండి, సార్ వీడు ఒక వేణుస్వామి సార్, వీడు మీ ప్రాజెక్ట్స్ గురించి అన్ని తప్పులు చెప్తాడు, బద్మాష్ 420 గాడు వీడు, మేమందరం సబ్స్క్రైబర్స్, వీడు రోజు పొద్దున్న లేచే వీడిని బద్మాష్ మాటలు వింటాము, బంగారం లాంటి ఫ్లాట్స్ ఇస్తుంటే వీడు వద్దంటుండు సార్, వీడు మీరు అందరికీ గూడు నీడ ఇస్తుంటే వీడు చెడగొడుతుంది సార్, వీడు పక్క వేణుస్వామి, రియల్ ఎస్టేట్ వేణుస్వామి అన్నారనుకోండి, తప్పులేదు. నేనేం అనుకోను. బాబా వాళ్ళకి ఇది కామన్. నేను వేణుస్వామే కదా. ఇప్పుడు నా ప్రిడిక్షన్ కరెక్ట్ ఎట్లయితుంది మీరే చెప్పండి. నేను రియల్ ఎస్టేట్ కాదు, ఒక సాధారణ బాపన కుటుంబం, నాకు రియల్ ఎస్టేట్ గురించి 5% తెలుసు అని మీకు అందరికీ చెప్పి, మరి 5% తెలిసినోడు 12,700 సబ్స్క్రైబర్లు అయినారంటే, వేణుస్వామి అయితే ఫేమస్ ఆస్ట్రాలజర్, సెలబ్రిటీస్కి ఆస్ట్రాలజర్, ఆయనకి ఎంత ఫాలోయింగ్ ఉండొచ్చు? ఏ నిజం కాకుండానే ఆయన దగ్గర అన్ని కార్లు ఉన్నాయా, అంత బంగ్లా ఉందా, అన్ని క్యాష్ ఉందా? ఆయన బాలికి పోయి ఎంజాయ్ చేస్తాడా, మసాజులు చేపించుకుంటాడా, మటన్ తింటాడు, మందు తాగుతాడు. ఇప్పుడు నేనే బాపనోడిని, ఎంతమంది వచ్చి అయ్యగారు బాపనా, పవిత్రుడినా,
అని నా కాళ్ళు మొక్కిపోతాడు ఎవడన్నా పోడు. ఏ బాపనాడు వీడేం బాపనాడు. సొసైటీలో ప్రాపర్ రెస్పెక్ట్ లేకుంటే నేను సొసైటీకి ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి అని ప్రతి బాపనోడు ఆలోచిస్తాడు. సొసైటీలో నా కోసం గౌరవం ఉంది అంటే ఆయన గౌరవం కోసమైనా తన ప్రవర్తనను మార్చుకుంటాడు. సొసైటీలో గౌరవం లేదు, డబ్బైనా దక్కుతుంది అనుకుంటే డబ్బే తీసుకుంటాడు. ఇప్పుడు బ్రాహ్మణ్స్ కూడా ట్రాన్స్ఫార్మ్ కావాల్సిందే, అందగత్తెలను పెళ్లి చేసుకోవాల్సిందే, ఏ కులమైనా పర్వాలేదు, వాళ్ళను కులం మార్చుకొని బాపనోళ్ళు తీసేసుకోవాలి. దొరకకుండా చేసేసుకోవాలి, మస్తు ఉండాలి మాలు అంతే. చేసుకొని పూజలు గీజలు చేసుకొని బాబాని కూడా తీసుకోవాలి, అంతేగాని వెయిట్ చేయొద్దు. చూడడానికి బాగుండాలి అమ్మాయి అంతే. ఇప్పుడు ఎవ్వరు కేర్ చేయనప్పుడు నువ్వు మటన్ తినొచ్చు, చికెన్ తినొచ్చు, మందు తాగొచ్చు, ఏం తాగొద్దు? బాపనోళ్ళు తాగొద్దు కరెక్టే రూల్స్ ప్రకారం. మళ్ళీ రూల్స్ ప్రపంచం అంతా రూల్స్తో నడుస్తలేదు. ప్రపంచం ఏం చెప్పింది, ఇండియన్ సొసైటీ ఏం చెప్పింది, బ్రాహ్మిన్స్కి అగ్రపీఠం వేయాలి. వేస్తుందా? వీడికి ఎందుకు ఇవ్వాలి రిజర్వేషను? ఈ అగ్రకులము సొసైటీని అంతా పాడదని కులం ఇది. దొంగనా కొడుకులు ఈ బాపనోళ్ళు, భ్రష్టులు ఈ బాపనోళ్ళు. నిజమే. మరి మీరు అంత తిడుతున్నప్పుడు మేము మీకోసం ఎందుకు ఆపుకోవాలి? మేము అన్నీ చేయగలం, మీకన్నా ఎక్కువ చేయగలం. ట్రెడిషన్ ఆపుతుందని ఆపుకున్నాం అంతే. మా ఔదార్యం అది. మేము కూడా పెంకిగా పెరికిగా టింగర్ పనులు చేయాలంటే నంబర్ 1 కేటుగాళ్ళం. మేము చాలామంది కేటుగాళ్ళు తయారయ్యారు, గర్వపడుతున్నారు. సొసైటీ కోసం సాక్రిఫైస్ చేసుకుంటే మిగిలేది తొడ్డే. యాజ్ అ బ్రాహ్మణ్ నేను చెప్తున్నా. ఒక ఊళ్ళో 5,000 పాపులేషన్ ఉంది. మొన్నటి వరకు జాతకం చెప్పించుకుంటే 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తుంది. 10 రూపాయల్లో ఏం దొరుకుతుంది? ఏం దొరకదు. బాపనోడు జాతకం చెప్తే 10 రూపాయలు ఇస్తాడు, 20 రూపాయలు ఇస్తాడు మొన్నటి వరకు. మరి బాపనోడు ఇంట్లో పని చేయడానికి రమ్మంటే వానికి 1000 రూపాయలు ఇవ్వాలి, 2000 ఇవ్వాలి. ఇస్తే వస్తాం అయ్యగారు, లేకపోతే రాము. పుణ్యానికి వచ్చిందా కష్టం? మరి మా పుణ్యానికి వచ్చినాయా జ్ఞానం? జ్ఞానం ఎట్లా వస్తుందా? పుణ్యానికి వస్తారా? మంత్రాలు చదివి చూపి దమ్ముంటే చదవండి రా. మరి మీకు అర్థమవుతుంది చదవండి. వేణుస్వామి పక్క దొంగ, నేను కూడా ఒప్పుకుంటా. ఆ దొంగగా మారడానికి సొసైటీ కారణం కాదా? మీ నమ్మకం కారణం కాదా? మీలోని కాన్ఫిడెన్స్ లేకపోవడం నమ్మకం అది కారణం కాదా? కోట్లు ఉంటే దమ్ముండదు. నువ్వు షాప్ది ఏదో ఒక ముహూర్తంలో చూసి నీకు బిజినెస్ స్కిల్ ఉంటే తీసుకపో. పూజ ఎందుకు చేపిస్తావు? ముహూర్తం ఎందుకు కావాలరా నీకు? షటర్లు ఓపెన్ చేయండి, దందా స్టార్ట్ చేయండి. ఎవడొద్దు బాపనోడు ఉరుక్కుంటూ వచ్చి నేను పూజ చేస్తా అంటాడా? అన్నాడు. నువ్వు వీలకపోతే రాడు వాడు. వాడిని ఆకలితో చంపేయండి వాడిని, బాపనోడిని. మీరు విలవకపోతే ఆకలితో చచ్చిపోతాడు, సాఫ్ట్వేర్లు జాయిన్ అయిపోతాడు పోయి. సాఫ్ట్వేర్ కన్నా ఎక్కువ పైసలు వస్తాయి బాపనోళ్ళు పూజ చేస్తాడు. సింపుల్ మంత్రం చదువుతాడు, గణపతి మంత్రం చదివితే 1000 రూపాయలు ఇవ్వాలి. ఆ మంత్రం బుక్లు ఉంటుంది, మీరు చదువుకోవచ్చు కదా. చదివితే ఎఫెక్ట్ కాదు. ఎందుకు కాదు అంటే నువ్వు బాపనోడు కాదు కాబట్టి. ఎఫెక్ట్ అవుతుండొచ్చు, కానీ నీ మీద నీకు నమ్మకం లేదు కాబట్టి. బాపనోడే చదవాలి, బాపనోడే ముహూర్తం తీయాలి. అయితేనే సొసైటీలో అది అవుతుంది అని గట్టి నమ్మకం. ఈ గట్టి నమ్మకం ఎట్లా కలిగింది అంటే ఇదంతా బాపనోడు చేసిన ట్రిక్. తప్పులే.
1% ఆఫ్ ది పాపులేషన్ ఉన్నాక ఈ మాత్రం లేకపోతే సర్వనాశనం అయిపోతాం. ఎవడు మంత్రాలు చదవడు వాడు గవర్నమెంట్ సర్వెంట్, ఐఏఎస్ ఆఫీసరు, లేదా టాప్ నాచ్ సాఫ్ట్వేర్లో టాప్ నాచ్ పోస్టులు ఉంటాడు. వాడు మంత్రాలు చదవడం ఇష్టం ఉండదు అంటే వాడు అక్కడ అయిపోతాడు. ఇప్పుడు నేను కూడా వేణుస్వామి లాంటి పని చేస్తున్నాను కదా, మీరు అంతా ఒప్పుకుంటారా లేదా? అవును సార్ మీరు చెప్పేది కరెక్టే. ఎట్లా వస్తుంది అంత నాలెడ్జ్, ఫోర్సైట్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు చాలామంది రెడ్లు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు, వేల కోట్లు ఉన్నాయి. చాలామంది లేరా వేరే ప్రొఫెషన్ వాళ్ళు రియల్ ఎస్టేట్? వాళ్ళు ఎందుకు చెప్తలేరు ఇటువంటి వీడియోస్? ఎందుకు తీస్తలేరు? నాలాంటి బాపనోని మాటలు ఎందుకు ఉంటున్నారు? గజం భూమి లేదు నాకు, ఒక గజం భూమి లేదు నాకు. ఎందుకు వినాలి బాపనోని మాట? బాపనోనికి ఏం తెలుసు? బద్మాష్ గాలి వినొద్దు అనాలి కదా. మళ్ళీ ఎందుకు ఉంటుంది? సబ్స్క్రైబర్స్ ఎందుకు పెరుగుతుండ్రు? ఇప్పుడు అన్ని కులాల వాళ్ళు ఉన్నారా సబ్స్క్రైబర్స్? బాపనోన్ ఛానల్ మనం చూడొద్దు అని బంద్ చేయరా? మంచిదే, అట్లున్నా ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. నీ అమ్మ బాపన్ కులం ఛానల్ ఇది అని సబ్స్క్రైబ్ చేసుకో. ఎందుకు చేసుకోవు? 5% రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ ఉన్న దగ్గర ఎందుకు నీవు చూస్తున్నాం? అదే వేణుస్వామి చేస్తుంది. సొసైటీ మేము చేసేది తప్పు అంటూ, అన్సైంటిఫిక్ అంటుంది, ఇల్లీగల్ అంటుంది, ఇమ్మోరల్ అంటుంది, సర్కాస్టిక్గా కమెంట్స్ పెడుతున్నారు. బ్రాహ్మణిజం వద్దు అని కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు గట్టిగా అరుస్తారు, అయినంత ఇన్సల్ట్ చేస్తారు. మా మీద అక్కస్తోని దేవీ దేవతలను కూడా విడిచిపెడతారు వాడు. ఎందుకంటే బాపనోళ్ళని ఏం పీకలేరు, పీకితే ప్లగ్ బట్టి పీకేస్తారు. అందుకోసం పోయి దేవీ దేవతలను వాళ్ళని తిడుతారు. ఎందుకంటే మా మీద ఏం చేత కాదు. నువ్వు పిలవకపోతే ఇంకోటి గృహ ప్రవేశానికి ఇస్తారు, అక్కడ కంపల్సరీ అయిపోతుంది. మాకు తెలిసిన రిలేటివే ఓ బాపనాన్ని ఉన్నాడు, ఆయనకి ఏం లేవు, ఏ పూజ చేయించినా 100-200 ఇస్తుండే. ఏం చేయాలి? అయ్యగారులు పైసలు లేవు, అయ్యగారులు పూజ చేపించిన అయ్యగారులు 101. ఇవాళ రేపు 101 ఏమవుతుంది? ఏం కాదు. అందుకోసం బాపన వాళ్ళు ఫిక్స్డ్ రేట్ పెట్టేసారు. పెండ్లికి ఇంత, లక్ష్మీ పూజకి ఇంత, గణపతి పూజకి ఇంత. ఇన్ఫ్లేషన్ కదా, ఇన్ఫ్లేషన్ బాపన వాళ్ళకు ఉండదా? ఒకటే రోజు 4 పెండ్లిళ్ళు 5 పెండ్లిళ్ళు ఉంటాయి. మా రిలేటివ్ ఉన్నాడు, పెండ్లిళ్ళు చేపియాలి, 5 మందికి చేపియాలి ఒకటే రోజు. ఒకటే ఊర్లో 5 మందికి పెళ్లి చేపియాలి. ఒకటే బాపనాయన, మిగతా బాపన వాళ్ళు దొరకలేరు. వేరే వాళ్ళతో కూర్చొని చేయించుకోండిరా మీ కులపోడిని అంటే చేయించారు. నాకు నమ్మకం లేదయా, మీ అయ్యగారు మీరే చేయాలి అంటారు. 5 పెండ్లిళ్ళు ఇట్లా చేయాలి ఒక రోజులో, చేస్తాడు బాపనోడు. మా రిలేటివ్ ఉన్నాడు, రోజుకు 5 పెండ్లిళ్ళు చేపిస్తాడు. ఒకే రోజులో ముహూర్తం డిఫరెంట్ పెడతారు. అది దుర్ముహూర్తమైన ఒప్పుకుంటారు జనాలు. కొంతమందికి ఆంధ్ర వాళ్ళు రాత్రి చేసుకుంటారా, మీరు కూడా చేసుకోండి, ఆంధ్ర వాళ్ళు పైసలు వస్తారా, మీకు తెలివితేటలు వస్తే రాత్రి చేసుకోండి అని కూడా చెప్తారు. అంటే ఒక రోజులో 5 పెళ్లిళ్ళు చేపించాలంటే రాత్రి ముహూర్తం కూడా తీసేస్తారు ఆంధ్ర వాళ్ళ. తెల్లవారుజామున చేసుకోండిరా, మంచి పిల్లలు పుడతారు, సంతానం మంచిగా ఉంటుందిరా అంటారు. ఎందుకంటే ఈయనకు 5 పెళ్లిళ్ళు చేయాలి ఒక రోజులో. టార్గెట్ 5 పెళ్లిళ్ళు ఉన్నాయి, వచ్చేసినాయి. బాపనోడు దొరుకుతలేడు ఊళ్ళో. ఏం చేయాలి? అందరూ ఒకటే రోజు మా పెళ్లి చేసుకుంటారు. ఏం చేయాలి? ఏం చేస్తారు సార్? ఇప్పుడు 5 వేరే కులాలు, ఒక్కరికి ఒక్క మంత్రం అర్థం కాదు. అయ్యగారులు అంటే అయ్యగారులే. వస్తాడు ఫస్ట్ ఒక 2-3 లైన్లు,
2-3 లైన్లు చదువుతాడు పెళ్లిలో. ఏ మీరు తమలపాకు తీసుకొని నీళ్ళు ఇవ్వండి కలశంలా అని చెప్తాడు. మీరు ఎక్కడ పోతున్నారు రాగారు అంటే, నీ ఒక పెండ్లి ఉందా ఇంకో పెళ్లికి పోదురా 5 పెళ్లిళ్ళు ఉన్నాయి వాళ్ళ. మళ్ళీ అయ్యగారు మళ్ళీ పెండ్లి అంటే, మీరు ఆ కలశంలో నీళ్ళు ఇస్తా ఉండండి రా నేను చెప్తా వస్తా. ఏమరా పెళ్ళి నేనే చెప్పాలి కదరా పెళ్ళి అంటే, అవునా అయ్యగారు కలశంలో నీళ్ళు రా నేను వస్తా అంటాడు. ఇంకో పెళ్ళికి పోతాడు. పోయి అక్కడ ఒక 2-3 మంత్రాలు చదివి, ఏయ్ అక్షంతలు తీసుకురాండ్రా ఇంత తీసుకొని వస్తాయి పిచ్చోళ్ళారా 2 కిలోల అక్షంతలు తీసుకురాడరా ఒళ్ళు వండవరా మీ పొలాలరా అంటాడు. అయ్యగారు అంతే అంటే 2-3 కిలోల అక్షంతలు తేయండి అని ఇంత పసుపు తీసుకొని దాంట్లో వేస్తాడు. వేసి కలుపుతాడు. కలిపి ఇక మంత్రం చదువుతున్నా గింతింత తీసుకొని మీ నెత్తి మీద వేసుకోండిరా అంటాడు. అయ్యగారు ఎక్కడ పోతుర్రా అంటే, మీ పెండ్లు ఒకటే ఉందారా ఇంకా 3 పెండ్లీలు ఉన్నాయరా నాకు అంటే, అయ్యగారు మళ్ళీ ఈ పెండ్లి అంటే మీరు అక్షంతలు వేసుకుంటున్నారా మంత్రబలం ఉంటుంది ఆ మంత్రం చదివి అక్షంతలు ఇట్లా ముట్టిస్తా మీరు వేసుకుంటున్నారు నేను పోయేస్తా అంటాడు. ఇంకో చోట పోయి ఇంకో 3-4 మంత్రాలు చదువుతాడు. మంత్రాలు చదివి తాళి కట్టుండండి మీరు నేను వస్తాను. అయ్యగారు 3 ముళ్ళు కట్టే 3 నిమిషాల్లో కట్టేస్తా అయ్యగారు మీరు ఎడబోతారు అంటే, నువ్వు కట్టి ఇట్లా ఉండండి రా ఫోటోలు తీసుకోండి రా మీరు వీడియోగ్రాఫర్ ఇట్లా అమ్మ ఫోటోలు వీళ్ళవి ఫస్ట్ ఫోటోలు తీసుకుంటుండండి మంగళసూత్రం కట్టుకోండి. నేను చెప్తున్నా అయ్యగారు నేను చెప్తున్నా మీరు మంగళసూత్రం కట్టుకుంటుండండి రా మీరు అవి ఊదుతారు కదా కూర్చొని అవన్నీ ఊదుకోండి మీకు ఏం చేశానో చేయండి నేను మళ్ళీ వచ్చి మిగిలిన మంత్రాలు చదివి పెళ్లి ముగిస్తా కానీ మీరు వస్తారు అని 4వ పెళ్లికి పోతారు. అట్లా రాత్రి పెళ్లి ఒకరిద్దరు పెళ్లి రాత్రి పెట్టేసింటారు. ఆంధ్ర పెళ్లి చేసుకోండిరా మంచి ఆస్తులు కలిసి వస్తాయి చూసినారా ఆంధ్రలో ఎట్లా ఫస్ట్ పైసలు వచ్చినాయి వాళ్ళకి భూములు ఆస్తులు ఎందుకు ఉంటాయి అనుకున్నాం రాత్రి పెళ్లి చేసుకుంటేనే అంటారు అని రాత్రి 2 పెళ్లి అంటే టోటల్ 5 పెళ్లి. వీడు ఇక్కడ మంగళసూత్రం కట్టించి మళ్ళీ ఇక్కడ వచ్చి వాళ్ళు ఆయన వచ్చేవారు కలశంలో నీళ్ళు వస్తూనే ఉంటారు. అయ్యగారు మా టైం అయిపోతుంది అయ్యగారు అంటే నాకు తెలియదురా ముహూర్తాలు మీకు తెలుసా నాకు తెలుసా అని ఈ పెళ్లి ముగిస్తాడు. ముగిచ్చి ఇంకోడు వాడు తలంబ్రాలు వేసుకుంటూనే ఉంటారు. వాడు వచ్చాడు అయ్యగారు వచ్చింది తలంబ్రాలు ఇంక స్టార్ట్ చేయండి అంటాడు. ఆయనక వీళ్ళకు మంగళసూత్రం కట్టిస్తాడు. అప్పటివరకు 3వ చోట మంగళసూత్రం కడుతూనే ఉంటాడు. 3 ముళ్ళు వేస్తూనే ఉంటాడు. అయ్యగారు వచ్చింది మంగళసూత్రం ఆపండ్రా అంటాడు. ఆయనక అరుంధతి నక్షత్రం చూపిస్తాడు. చూపించి మళ్ళీ రాత్రి 2 షిఫ్ట్లు ఉంటాయి. అంటే ఇలాంటి పెండ్లీలు మీరు చేసుకోలేరా అయ్యగారులే ఎందుకు చేయాలి? ఒకరోజు 5 పెళ్ళిళ్ళు చేపిస్తాడు మా రిలేటివ్. ఎట్లా చేపిస్తారంటే ఇట్లనే చేపిస్తాం మళ్ళీ ఏం చేయాలి వినరు వాళ్ళు. మీరు చేసుకోండి రా పెళ్ళి పోయి చర్చిలో పోయి చేసుకోండి రా ఆధార్ ఉంటాడు చేపిస్తాడు రా తప్పలే చేపిస్తాడు అంటే వినరు. క్రిస్టియన్లు కూడా పెళ్లి చేసుకుంటారు. చేపించుకున్నాకనే ఇక్కడ పోతారు. ఎక్కడ చర్చికి పోతారు. అక్కడ వేరే పెళ్ళి. ఇక్కడ మన పెళ్ళి చర్చికి పోయి ఇంకో పెళ్ళి. అయ్యగారులు చేసినాకనే అది పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయినాక మేము పోతాం ఆ ఫాదర్కి మంత్రాలు రావు పాడరావు రావు అంటారు. ఇటువంటి పెళ్ళిళ్ళు కూడా చేపిస్తాడు మా రిలేటివ్. చేపియా పుట్టుకు ఇట్లా కూర్చొని ఉంటాడు. అయ్యగారు అంటే ఏమైంది అంటే కాకి రెట్టేసింది అయ్యగారు. ఎక్కడేసిందా అని అడిగితే 7వ భుజం మీద వేసింది అయ్యగారు. అదే ఎంత పనాయరా నీకు అంటే ఏమైంది అయ్యగారు అంటే ఆర్మీ అదే కాకి బల చేసా కదరా అంటే ఏమైంది అయ్యగారు 7వ భుజం మీద రెట్టేసా కదరా నీకు అరే బంగారంలా ఉండే నీ జీతం అంటే అరే అయితే ఏమవుతుంది అయ్యగారు అంటే ఏం కాదురా అది కుడి భుజం మీద రెట్టేసింటే అయిపోతుండే కదా ఏం కాకుండే ఈ అమ్మ 7వ భుజం మీద వేసే రెట్టా ఏం లేదురా ఒక 500 పట్టుకొని ఒక సగం సంచి బియ్యము ఒక 4 రాగి చెంపులు పట్టుకురాలి శాంతి చేపిస్తాం అంటే అయిపోయారు.
ఇంకోటి వస్తాడు సేమ్ అనుకోండి, సేమ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అయ్యగారు అయ్యగారు ఏమైందిరా నీకు అంటే అయ్యగారు కాకి రెట్టేసి ఎక్కడేసింది అంటే కుడి భుజం మీద వేసింది అయ్యగారు. అడ్రే ఏం పని చేశారా కాకిది, నీ కాకెక్కున వారేతు మంచి మంచి జీవితం మంచిగా సాగుతుండే, ఏమైపోయిందిరా నీకు కుడి మీద వేసా కుడి భుజం మీద వేసా అంటాడు. ఏమైంది అయ్యగారు అంటే ఎడమ భుజం మీద వేస్తే అయిపోతుండే కదరా, నీ అమ్మ కాకిక్కున వారేతు కుడి భుజం మీద వేస్తారా అంటే ఏమవుతుంది అయ్యగారు కుడి అర్రే ఏం కాదురా ఇక నీ జీవితం మంచి సాగుతుంది, కుడి భుజం మీద రెట్టేసి రేపు ఏమైతే ఏం చేస్తే మనం నేను ఏం చేసినా లాభం లేకపోదు రేపు ఇప్పుడేమైనా చేయించేదంటే చేపియాల్సి ఉంది. రేపు మనం పోనీలే అని రెట్టే అని మనం తుడుచుకున్నాం అనుకో, రేపు ఏమైనా అయిందనుకో నేనేం చేయలేను నీవేం చేయలేవురా అంటే ఏం చేయాలి గారు అంటే 4 రాగి చెంబులు పట్టుకొని ఒక ఇన్ని బియ్యము ఇన్ని పండ్లు అరటిపండ్లు అయ్యగారు అరటిపండ్లు తెస్తారా, అయ్యగారు దగ్గరికి వచ్చే వరకు మీకు అరటిపండ్లు గుర్తుకొస్తారా, యాపిల్ పండు పట్టుకారంటారా గారు పట్టుకొని వచ్చి ఇన్ని బాదాం పాలకులు అవన్నీ పట్టుకారండి, రేపు శాంతి చేపిస్తా. అయ్యగారు అంటే 500 ఇస్తే ఇవి చేపిస్తా. ఇప్పుడు ఇద్దరు కలుస్తారు, ఏమైందిరా ఏడవతీరా అంటే అయ్యగారి కాడికి పోసి ఎడమ చోట రెట్టేస్తారంటే అరే అరే శాంతి చేపియాలని చెప్పి అంటే మళ్ళీ నాకు కుడి మీద వేస్తే శాంతి చేపియాలని చెప్పి అంటే ఇద్దరు కలిసి వస్తారు. ఏమయ్యగారు ఈయనకేమో ఎడమ పడితే శాంతి అంటివి, నాకు కుడి పడితే శాంతి అంటున్నావు, మరి నాకు ఎడమ పడితే శాంతి ఎందుకు చేపిస్తున్నావు, నాకు కుడి పడితే శాంతి ఎందుకు చేపిస్తున్నావు అయ్యగారు, ఏదో మోసం చేస్తున్నావు అయ్యగారు అంటే పిచ్చి నా కొడుకులారా, అయ్యగారిని మీరు క్వశ్చన్ చేస్తారా, ప్రశ్నలు వేస్తారా, మీకు తెలుసా ఏమైతే చేపియకంటారా మీరు ఇద్దరు చేపియకండి పోండి అంటారు. లేదా గారు మా ప్రశ్న వచ్చింది అయ్యగారు ఏమనుకోకండి, ఈయన కుడి మీద రెట్టేస్తే శాంతి అంటివి, నేను ఎడ మీద రెట్టేస్తే శాంతి అంటివి, మళ్ళీ ఎందుకు అయ్యగారు అంటే నీవు ఎప్పుడు పుట్టినవరా నువ్వు అన్నాడు. అంటే జనవరిలో పుట్టినా గారు, నీవు ఎప్పుడు పుట్టిరా అంటే జూన్లో పుట్టినా గారు, నీ తండ్రి ఎవర్రా అంటే మల్లయ్య, నీ తండ్రి ఎవర్రా అంటే పుల్లయ్య, మరి మల్లయ్య పుల్లయ్య వేరే వేరే అయినప్పుడు జాతకరీత్యా ఎక్కడ రెట్టేస్తే ఏమవుతుందని నాకు తెలుస్తుందా నీకు తెలుస్తుందా అంటారు. అంటే అయ్యగారు పోనీ అయ్యగారు ఏమనుకోక అయ్యగారు బుద్ధి తక్కువ అడిగినాం అయ్యగారు, సరే రేపు వస్తాం శాంతి చెప్పియండి అయ్యగారు అంటే నమ్మకం ఉంటుంది చెప్పియండి, లేకపోతే వద్దే వద్దురా మీ అమ్మ మీరు ఇచ్చే 500లకు నేను ఇంత మాటలు పడాలా అంటే లేదా అయ్యగారు బాంచన అయ్యగారు మీరు అట్లా అనుకోవాకండి అయ్యగారు, 500 కాదు 1000 ఇస్తా అయ్యగారు చెప్పియండి అయ్యగారు ఏమో అనుకోవాకండి. సరే పట్టుకరండి రా చేపిస్తారు. ఎవరు తప్పు? బాపనోడు ముహూర్తాలు తీసి చెప్తే 100 రూపాయలు ఇస్తారా, ఏమొస్తుందిరా ఆర్డర్ 100 రూపాయలకు, ముహూర్తం తీసిస్తే 11 రూపాయలు ఇస్తారా, ఏమొస్తుందిరా 11 రూపాయలకు. మరి బాపనోడు ఇలాంటి టాక్టిక్స్ యూజ్ చేయకుంటే ఎట్లా బతకాలరా, రిజర్వేషన్లకు ఏడుస్తుంది, ముహూర్తాలకు ఏడుస్తుంది, జ్యోతిష్యానికి ఏడుస్తుంది, చదువుకుంటే ఏడుస్తుంది, చదవకుంటే ఏడుస్తుంది, మీ అదృష్టం బాగాలేకపోతే బాపనోడి మీద ఏడుస్తుంది, మీ సిజేరియన్లు చేస్తే సిజేరియన్కి దానికో ముహూర్తం తీయాలి, ఎవరు తీయాలి బాపనోడు, బాపనోడికి సిజేరియన్కి ఏం సంబంధం, మీరు ఇష్టం వచ్చినట్టు కంటే దానికి ముహూర్త బలం చూసేది బాపనోడా, చూపించుకొని వాడిని తిడతాడా. ఇప్పుడు నేను చెప్పిన టోటలీ అన్సైంటిఫిక్ మోసమే, మరి చేపించుకోకండి. రెట్టేస్తే బాపనోడి దగ్గర ఎందుకు గుర్తు రావాలి, గబ్బిలం ఇంట్లో వస్తే బాపనోడి దగ్గర ఎందుకు గుర్తు రావాలి, ఎత్తుక్కోండి బుక్కులు తీసుకొని మీరే మంత్రాలు చదువుకోండి. వడి బియ్యానికి బాపనోడి దగ్గర ఎందుకు వస్తారు, నీ బిడ్డ వచ్చింది నీ ఇష్టం వచ్చినట్టు వడి బియ్యం పెట్టు, బాపనోడి కాడికి ఎందుకు వస్తావు, ఎందుకు వస్తావు, రాకు అంటే వస్తావు. 5,000 10,000 ఉన్న సంఖ్య ఉన్న ఊళ్ళో ఒక్క బాపనోడు శాసిస్తాడు. దుర్మార్గుడు నీచుడు నికృష్టుడు థర్డ్ క్లాస్ ఫెలో బాపనోడు. మరి వదిలించుకోండి.
ఎందుకు వదిలించుకోరు? వేణుస్వామిని బెలేయండి, బతకలేక ఆకలే చచ్చిపోతాడు వేణుస్వామి. చేసి చూడండి రా. వేణుస్వామికి దేనికి విలువకండి, అలాంటి జ్యోతిష్యులను నమ్మకండి. పెండ్లిలు మీరే చేసుకోండి, ముహూర్తాలు మీరే పెట్టుకోండి. పిక్చర్లు బి గ్రేడ్ ఫిలిం కూడా ముహూర్తం తీసేయాలి. బి గ్రేడ్ ఫిలిం యాక్టర్స్ కూడా బ్లౌజ్ వేసుకోకుండా వచ్చిన యాక్ట్రెస్ కూడా ఆమెతో కొబ్బరికాయలు కొట్టిస్తాడు బాబానోడు. ఏం చేయాలి? నీ హీరోయిన్ అట్లాంటిది, మరి టెంకాయ కొట్టిస్తాడు బాబా. కొత్త వాహనం వస్తుంది, ఎందుకు నీపియాలరా? మరి గుళ్ళ దగ్గర పోయి బాబానోడు దొంగనా కొడుకులు వాడు నడిపిస్తాడా? మీరు నడిపించే మళ్ళీ పూజలు ఎందుకు చేపిస్తారా? టైం చూసుకొని వెహికల్ ఎందుకు కొనుక్కుంటారా? అంత మూఢనమ్మకాలే. బాబానోడు అంటేనే మూఢకమ్మ నమ్మకాలను పెంపొందించి సొసైటీని సర్వనాశనం చేసేది మాలాంటి వాడు. ఇప్పుడు నేను కూడా నీచుడిని నికృష్టుడిని, అందరినీ ఇల్లు కాకుండా చేస్తున్నా, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వాళ్ళ మీద తప్పుడు వీడియోలు పెడుతున్నా. చూడకండి, ఎందుకు చూస్తున్నారు? ఎవడో రెడ్డిగాని వీడియో చూడండి, బాగా బలిసిన ఉంటాడు వాడు, రియల్ ఎస్టేట్ 100 ఇండ్లు కొనింటాడు, 100 ఇండ్లు కట్టింటాడు. వాడి మాట నమ్మంటారా? నా మాట ఎందుకు నమ్ముతారు? నేను బద్మాషగాడిని, అన్నీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎందుకంటే బాబానుండి కదా, బాబానుడు అంటే చీటరే వాడు. ఈ బ్రాహ్మణిజంతోనే సొసైటీ మొత్తం చెడిపోయింది. 100% కరెక్ట్. వెలేయండి. 1% పాపులేషన్ మేమేం బీకలేము, ఎవరిని కొట్టలేము, ఎవరిని తిట్టలేము, ఏం బీకలేము. సొసైటీ ఈజీగా వెలేయచ్చు. మంత్రాలు బుక్కులలో ఉంటాయి, గూగుల్ కొడితే అన్ని మంత్రాలు వస్తాయి, చదువుకోండి. బాపరాడు అంటే క్షుద్ర పూజలు కూడా చేపిస్తాడు, మంత్రాలు వేస్తాడు, నీళ్ళు తీసుకొని ఇట్లా అంటాడు, 1000 రూపాయలు గుంజుతాడు. బద్మాష్ గాడు బాపరాడు అంటే. చేపించుకోవద్దు కదా. వేణుస్వామి లాంటి వాడు వేలు ఉంటారు భారతదేశం. వేణుస్వామి తాత ఉన్నాడు. మరి వీళ్ళంతా బతుకుతున్నారంటే కారణం ఏంటి? సొసైటీనే కదా. సొసైటీ 99%లో ఏదో లేనిది ఆ 1% బాబానోడి దగ్గర ఉంది. నేనే ఒప్పుకుంటున్నా కదా. 99% సొసైటీలో అర్థం కాని విషయం 1% బాబానోడి దగ్గర ఉంది, కీ ఉంది. మేము బతుకొద్దా? మీరే అంటారు కదా మోసగాడు అని. ఆ మోసగాళ్ళకి ఛాన్సే ఇవ్వకండి, గృహప్రవేశం చేసేసుకోండి. ఏముంది? ఆవును తెచ్చడం, పేడేపియడం, బుక్కులలో దొరుకుతాయి. గృహప్రవేశానికి ఏం మంత్రం కావాలని చదివేసేయండి. మేమెందుకు కావాలి? కదా. నేను ఎప్పుడు కులాల మీద పోను. నన్ను ఎప్పుడైనా ఛాలెంజ్ చేసినప్పుడు నేను కులాన్ని ఎత్తుకుంటా. ఇప్పుడు బ్రిటిష్ అటువంటి దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు అందరు బాబానోళ్ళనే ఆఫీస్లో పెట్టుకుంటుండే. అంటే ఎందుకు పెట్టుకుంటుండే? ఇప్పుడు ఇంత పెద్ద ఉండే కదా, సోల్జర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు, ఆఫీసులలో బాబానోళ్ళని ఎందుకు పెట్టుకుంటున్నారు? ఎందుకంటే బద్మాష్ గాళ్ళని బ్రిటిష్ వాళ్ళకు కూడా తెలుసు. ఈ బద్మాష్ గాళ్ళతోనే ఈ ఇండియన్ సొసైటీకి అంతా ఈ బద్మాష్ గాళ్ళ దగ్గర ఉందనే బ్రిటిష్ వాళ్ళకు కూడా తెలిసి అందరు బాబానోళ్ళని వాళ్ళ ఆఫీస్లో పెట్టుకుంటారు. అకౌంట్స్ దగ్గర నుంచి స్ట్రాటజీ వరకు బాబానోళ్ళే. అంటే బయట దేశం వచ్చిన వాళ్ళకి కూడా బాబానోళ్ళు 3rd క్లాస్ అని తెలుసు, మీకు కూడా తెలుసు, ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కూడా తెలిసి ఉంటుంది, అక్కడ పూజ చేసేవాడు బద్మాష్ కానీ ఎవరిని లోపల రానియరని. ఎవరిని రానియరు. గర్భగుడిలో ఎవడు పోలేడు, చీఫ్ మినిస్టర్ కూడా రాలేడు, ప్రెసిడెంట్ కూడా పోలేడు. పోతే ఏమవుతుంది? వెంకటేశ్వర స్వామి కోపం వస్తుంది అని చెప్పింది ఎవరు? స్వామి చెప్పలేదు, బాబానోళ్ళు చెప్పింది.
పోయి చూడండి ఏమవుతుంది. పూరి జగన్నాథ్ టెంపుల్ బాపనోళ్ళే వండాలి, బాపనోళ్ళే వడ్డియాలి, బాపనోళ్ళే చేయాలి ఏది చేసినా. లేదు అని పోండి చూద్దాం, పోలేరు. ఎందుకు తెలుసా? సొసైటీలో తాము చేసే ఏ విధవ పనికైనా మంచి పనికైనా వాళ్లకు నమ్మకం లేదు వాళ్ళపై. ఆ నమ్మకం లేమినే ఈ బ్రాహ్మిన్స్ చక్కగా వేల ఏండ్లుగా వాడుకుంటారు. మేమే మంచోళ్ళమని చెప్తలేండి. మాకున్న కష్టాలు, దేవుడు పెట్టే కష్టాలు ఏ కులం వాళ్ళకు పెట్టాడు. ఏ కట్టుబాట్లు ఉండవు మీకంతా, మాకు ఫుల్ కట్టుబాట్లు. కట్టుబాట్లను అంటే మాకు ఏమైనా చేయాలనిపిస్తే దాక్కొని చేయాల్సి వస్తుంది. అంటే అంత ఘోరమైన లైఫ్. ఇలాంటి లైఫ్ లీడ్ చేసుకుంటా కూడా సొసైటీకి మేమంటే మంట. వేణుస్వామి చేసేది 100% తప్పు అని నేను చెప్తున్నాను. వేణుస్వామిని బాయ్కాట్ చేసి చూడండి, ఆయన బతుకుతాడా లేదా చూడండి. వేణుస్వామి లాంటి వేల మంది ఉన్నారు, వేల మందిని బాయ్కాట్ చేయండి. నేనే చెప్తున్నాను యాజ్ అ బ్రాహ్మణ్, చేసి చూడండి. మీరు స్కూల్స్ ఉన్నాయి కదా, స్కూల్స్లో ఒక బాపన్ పంతులకు వేరే పంతులకు టీచింగ్ మెథడ్, టీచింగ్లో నైపుణ్యము మీరు డెఫినెట్లీ క్లియర్ కట్గా డిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే టీచింగ్ అనేది పారంపర్యంగా బ్రాహ్మిన్స్కున్న హక్కు, దాన్ని గుంజుకొని మీరు చెప్తున్నారు. అందుకోసం ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఎట్లున్నాయో ఈ నారాయణాలు, చైతన్యాలు ఎందుకు పుట్టుకొచ్చి కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎందుకు అయిందో, గురు పరంపర ఎందుకు డిస్ట్రాయ్ అయిపోతుందో, సొసైటీలో అంటే మొరాలిటీ ఎందుకు మిగులుతలేదు, దీనిపై దృష్టి లేదు మీకు. ఎప్పుడు చూడు బాబానోడు దోచుక తింటాడు, బాబానోడు సొసైటీని చెడదుబ్బుతాడు, బాబానోడు కూర్చొని తింటాడు, బాబానోడు చెప్తే మేమెందుకు వినాలి. మీరు సొసైటీలో ప్రతి జరిగేది బాబానోడిని పక్కకు పెట్టి ఒక్కసారి ఆ సొసైటీ ఇమాజిన్ చేసుకోండి. దాంట్లో ఉన్న డేంజర్ మీకు అర్థం. అత్యంత క్రూరులు, మర్డర్ చేసేటోళ్ళు కూడా గుడికి రాగానే తల ఇట్లా పెట్టి శటగోపం పెట్టించుకుంటాడు. ఎవరి దగ్గర వంగుతాడు? దేవుని దగ్గర వంగాడు, బాబానోడి దగ్గరే వంగుతాడు. అవునా కదా? వాడు ఎంత పెద్ద గుండా ఉండని అయ్యగారులు అంటాడు, బక్కగా ఉంటాడు బాబానోడు, ఏముండవు. ఆ గుండా ఉఫ్ అంటే ఊస్తే ఎగిరి పడతాడు బాబానోడు. ఆయన రాగానే దండం పెట్టి కాళ్ళ మొక్కి అయ్యగారు అంట. ఎందుకంటాడు? ఆలోచించుగాక. మీరు క్రిస్టియన్స్లో కూడా చూడండి, పెద్ద పెద్ద ఫాదర్లు వాళ్ళంతా బ్రాహ్మిన్సే. కన్వర్టెడ్ క్రిస్టియన్స్లో చూడండి, పెద్ద పెద్ద పాస్టర్లు వాళ్ళంతా బ్రాహ్మిన్స్, కన్వర్టెడ్ బ్రాహ్మిన్స్. రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీలో బ్రదర్ అనిల్ ఎవరు? బాబానోడే. మేము తప్పులు నిర్మోహమాటంగా ఒప్పుకుంటాం. మీరు ఒప్పుకుంటారా? మీరు చేసే దందాలు, సొసైటీలో 99% పాపులేషన్ చేసే దందాలు ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకో. కట్టుబాట్లతో ఉంటారా? ఉండరు. బాబానోళ్ళని అవమానించకుండా ఉంటారా? ఉండలేరు. దయచేసి మీరు ఒకరిని విమర్శించేటప్పుడు ఆత్మవిమర్శ చేసుకోండి. వేణుస్వామి అలా ఎందుకు జాతకాలు చెప్తున్నాడు? ఈ జాతకాలు చెప్పే వాళ్ళ చరిత్ర ఏమి? చిరంజీవి చరిత్ర ఏమి? బిడ్డకు 3 పెళ్లిలు ఎందుకు చేస్తున్నాడు? నాగార్జున ఎటువంటి తండ్రి? నాగార్జున రోజు ఎవరితో పండుకుంటాడు, ఎవరితో లేస్తాడు, అమలతోని ఎంత నిజాయితీగా ఉన్నాడు, ఎంత నిజాయితీగా ఉన్నాడు. వాళ్ళలో నిజాయితీ కనిపిస్తుంది.
చిరంజీవి ఫ్యామిలీలో నిజాయితీ కనిపిస్తుంది. ఆ? నాగార్జునలో లేనిపోని నిజాయితీ కనిపిస్తుంది, కానీ వేణుస్వామిలో తప్పులు మాత్రమే కనిపిస్తాయి. నిన్నెవడు అడిగిండు జాతకం చెప్పమని? నిన్నెవడు అడిగిండు మళ్ళీ పబ్లిక్లో ఉండమని? దాక్కొని ఉండండి. దాక్కొని ఉంటే డబ్బులు రావు. నీకేమో డబ్బులు కావాలి, వేరే వానికి డబ్బులు వద్దు. నీవు ఎవరిపైనైనా ఒక స్టోరీ చేయొచ్చు, ఫిలిం చేయొచ్చు. ఒక హీరో 100 మంది గుండాలను కొట్టచ్చు. అదే చిరంజీవి బయట వస్తే బక్క పలచటోడు చిరంజీవి గుద్దవల కొట్టచ్చు. మరి నీవు పిక్చర్లు ఎందుకు ఇస్తావు? నీవు 100 మంది గుద్దవల కొడతావు. ఇది మోసం కదా? నిజంగా నీ ఫాలోవర్ ఎవడో పోయి 100 మందిని కొట్టడానికి పోతే పచ్చడైపోతాడు. మరి ఇదేలాంటి నిజాయితీ? నువ్వు చూపించేది ఏంది, చేసేది ఏంది? మీరు చేసేదేమో శ్రీరంగ నీట్, నేను దూరేదేమో దొమ్మరి గుడిసే. మరి మీరు చేసేది యాక్టింగే కదా? మీరు చేసేదంతా నీ కూతురు ఏజ్ ఉండే ఆమె ఇవి చూసి డ్యాన్స్ చేస్తుంటావు, ఆమె ముడ్డి గెలుకుతుంటావు. మళ్ళీ వచ్చి నీవు ఒక పతివ్రతలాగా ఫ్యామిలీ ఫోటోలో నీ కోడలతో ఫోటోలు దిగుతావు. నీ బిడ్డ ఏజ్ ఉన్న ఆమె ముడ్డి గెలుకుతావు. రత్తాలు రత్తాలు వచ్చేసి రత్తాలు నన్ను చుట్టూనే ఉన్నా నీ బత్తాలు. ఇది బాగుంటుంది. అందరు కాదు రత్తాలు రత్తాలు రత్తాలు. వాడు వచ్చి నీతులు చెప్పు. బొత్తాలు బత్తాలు చూసి నీ బిడ్డ ఏజ్ ఉన్న బత్తాలు చూసేటోడివి. నీకే నైతిక విలువలు ఉన్నప్పుడు వేణుస్వామికి ఈ మాత్రం నైతికత లేకపోతే, భరించలేకపోతే ఎందుకురా మీరు? ఫస్ట్ ఆ రత్తాలు బత్తాలు, 3 నుంచి 30 పెళ్ళిళ్ళు. నాగార్జున ఏ హోటల్కి రోజు పోతాడు? మీ పిల్లల లెక్కలు, మీ జెనెటిక్స్ ఫస్ట్ చెక్ చేసుకోండి. చేసుకున్నాక డెఫినెట్లీ వేణుస్వామి చేసింది 100% తప్పు. వేణుస్వామి తప్పు అనే కన్నా ముందు మీలో మీరు ఒకసారి తొంగి చూసుకోండి. యాజ్ అ బ్రాహ్మణ్గా చెప్తున్నాను. సొసైటీలో కాన్ఫిడెన్స్, నైతిక విలువలు తారాస్థాయికి చేరినప్పుడు బ్రాహ్మణులను మీరు పట్టించుకునే అవసరమే ఉండదు. దేనికి విలువకండి. కుక్క చాలు వస్తారు బాపనోళ్ళు, 100% గ్యారంటీ. మీరు పట్టించుకోకండి. ఆకలి చావు వస్తారు బాపనోళ్ళు, చావాల్సింది. నా కులం గురించి నేను చెప్తున్నా. నా కులం చావాలి అంటే మీరు అస్సలు పట్టించుకోరు. దొంగ నా కొడుకులు మా వాళ్ళు. ఒక్కసారి చేసి చూడండి. మళ్ళీ మీరు భయపడద్దు. కాన్ఫిడెంట్గా గృహప్రవేశాలు చేసుకోండి, పెళ్ళిళ్ళు చేసుకోండి, ముహూర్తాలు పెట్టుకోండి, బుక్కులు చూసి మంత్రాలు చదువుకోండి, గర్భగుడిలో పోండి, నామాలు పెట్టండి, దేవుళ్ళనే భయపెట్టించేసేయండి. చేస్తున్నాడు. ఏ రోజు అవి జరుగుతుందో ఆ రోజు ఈ భూలోకంలో బాపనోళ్లకు ఏ పనిలే, మీరే రాజ్యం వెళ్ళుకోండి. ఇవన్నీ చేయండి, తక్షణమే చేయండి అని కోరుకుంటూ, వేణుస్వామి అనే పర్సన్ లాంటి వేల మంది భారతదేశంలో ఉన్నారు. వాళ్ళ కీడు కోరుకునే ముందు మీ మంచి కోరుకోండి అని చెప్తూ, నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుంటే నన్ను క్షమించకండి అని కూడా చెప్తూ నమస్కారం.